సహనం. వీరయ్య అనే వ్యాపారి ఒకరోజు బావి దగ్గర హడావుడిగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. మాటిమాటికి బావిలోకి తొంగచూస్తున్నాడు. అతనికి దిక్కుతోచడం లేదు. 2 రోజులుగా అంగడికి కూడా వెళ్లడం లేదు. ఇట్లా అయితే ఎట్లా అని ఆలోచిస్తున్నాడు. అంతలో అటుగా వెళుతున్న భీమయ్య అనే కూలి పనిచేసుకునే వ్యక్తిని పిలిచి, నీకు 100 రూపాయలు ఇస్తాను. బావిలో నీళ్లు తోడి పక్కనే ఉన్న బానలో పోస్తావా అని అడిగాడు. భీమయ్య సరేనని బావిలో నీళ్లు చేదతో తోడి పక్కనే ఉన్న పెద్దబానలో పోయడం ప్రారంభించాడు. ఎంతసేపు నీళ్లు తోడిపోసినా బాన నిండటం లేదు. ఏమైంది అని పరిశీలించి చూడగా బానకు పెద్ద పెద్ద చిల్లులు ఉన్నాయి. చిల్లులో నుండి నీళ్లు తోటలో చెట్లకు వెళ్ళిపోతున్నాయి. దాంతో భీమయ్యకు కోపం వచ్చి, చిల్లు పడిన బాన నింపమంటున్నావు. నీకు నేను వెర్రివాడిలా కనబడుతున్నానా అని తిట్టి పనివదిలేసి వెళ్ళిపోయాడు. ఈసారి వీరయ్య రామయ్య అనే మరో వ్యక్తిని పిలిచి, బావిలో నీళ్లు తోడి బానలో పోస్తే 100 రూపాయలు ఇస్తానన్నాడు. రామయ్య నీళ్లు తోడి బానలో పోయసాగాడు. ఎన్ని నీళ్లు పోసినా బాన నిండటం లేదు. చిల్లునుంచి చెట్లకు నీళ్లు వెళ్ళిపోతున్నాయి. ఆ విషయం గమనించికూడా రామయ్య యజమాని వద్దనే వరకు నీళ్లు తోడుతూ ఉంటే సరిపోతుందనుకున్నాడు. 100 రూపాయలు వస్తాయి కదా అనుకుని ఆపకుండా నీళ్లు తోడసాగాడు. మధ్యాహ్నానికి బావిలో నీళ్లన్నీ అయిపోయి మట్టి కనబడసాగింది. ఆ మట్టిలో దగదగలాడిపోతున్న చంద్రహారం బయటపడింది. పొరపాటున బావిలో చంద్రహారం పడిపోయింది. దీనికోసమే నీళ్లు తోడమన్నాను అని వీరయ్య సంతోషించి రామయ్యకు 200 రూపాయలు ఇచ్చాడు. ఈ కథలోని అసలు విషయమిదే. ఎవరికైనా సహనంతోనే మంచి జరుగుతుంది.